నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు జగన్ని షర్మిల ఓడించే దిశగా ఢీ కొనబోతుందా, పోటీ పడబోతుందా అని మీరు చెప్పారు. ఖచ్చితంగా వేరే ఆల్టర్నేటివ్ లేదు అమ్మాయికి. తను ఎప్పుడైతే కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకుందో అప్పుడే డిసైడ్ అయిపోయింది ఆంధ్రాకి వెళ్ళాలని. అంటే బిగినింగ్లో లేదు, ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళాలనుకుంది. అప్పుడు ఆమె ఏమనుకున్నదంటే తను కాంగ్రెస్లో చేరి తెలంగాణలోనే పనిచేద్దామనేది ఆమె అనుకున్నది. రెండోది ఆమెకి రేవంత్ రెడ్డితో కూడా ముందు నుంచి కంఫర్టబుల్గా లేదు. ఆమె రేవంత్ రెడ్డిని కూడా ఆమె ఓపెన్గానే ఒక దొంగ అనేక సార్లు అనింది. సో అవన్నీ కూడా ఇప్పుడు వీడియోలో చూస్తున్నాం. సో అటువంటి కాంటెక్స్లో కాంగ్రెస్లో చేరి ఆమె ఒకటి ఏఐసిసి ద్వారా నేషనల్ లెవెల్లో మహిళల్లో పనిచేద్దాం అనేది అనుకున్నది ఆమె. ఎందుకంటే కాంగ్రెస్ రాబోయే కాలంలో మహిళలకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వబోతుంది. మొన్న కేరళలో కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతూ నెక్స్ట్ ఒక 2050కి అంతా కూడా సగం రాష్ట్రాలలో మహిళా ముఖ్యమంత్రులు ఉండేట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాం అన్నది కూడా చెప్పాడు ఆయన. మహిళల్ని పెద్ద ఎత్తున తీసుకొద్దామని ఆల్రెడీ మనకు తెలుసు. బిల్లు కూడా పాస్ అయింది. 33% చట్టసభల్లో మహిళలకి రిజర్వేషన్ కేటాయిస్తూ. ఆ రకంగా తీసుకుంటే ఖచ్చితంగా ఇంకొక 10-15 ఏళ్లలో మహిళలు పెద్ద ఎత్తున మనకి రాజకీయాల్లో కనిపించే అవకాశం ఉంది. సో ఈ కాంటెక్స్లో ఈమె కూడా కాంగ్రెస్లో మహిళా విభాగంలో గట్టిగా పనిచేద్దాం అనేది నిర్ణయించుకొని అప్పుడు చేద్దాం అనుకుంది ఫస్ట్లో. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యతిరేకించడం, ఇక్కడ కొంతమంది రేవంత్ రెడ్డి కాకుండా మోదీ యాష్కి లాంటి వాళ్ళు, హనుమంతరావు లాంటి వాళ్ళు వ్యతిరేకించడంతో వీళ్ళు చెప్పిన లాజిక్ కూడా కేంద్రం అధిష్టానం కన్విన్స్ అయింది. వీళ్ళు ఏం లాజిక్ చెప్పారంటే ఈమెను కానీ ఇక్కడ ఉంటే ఈమె ఆంధ్ర మూలాలు ఉన్న నాయకురాలు కాబట్టి తెలంగాణ ప్రజలు ఓకే చేయరు. పైగా ఈమె సమైక్య ఆంధ్రవాది, గట్టిగా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించింది. కాబట్టి ఈమెని ఇవాళ మనం ఇక్కడ పెడితే కేసీఆర్ దీన్ని తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి 2018లో చంద్రబాబును ఉపయోగించుకున్నట్టుగా ఇప్పుడు షర్మిలాను ఉపయోగించుకుంటాడు అనేది వీళ్ళు చెప్పారు. ఇది లాజికల్గా కరెక్టే అనిపించింది కాంగ్రెస్కి. అందువల్ల ఈమెను విత్హెల్డ్లో పెట్టింది. సో ఈమె కూడా దానికి ఒప్పుకొని ఈమెకి వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఎందుకంటే తెలంగాణలో ఫెయిల్ అయింది. సో కాంగ్రెస్ తప్ప ఇంకేం ఆమెకు శరణ్యం ఏం లేదు, వేరే పార్టీలు పోయే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అయితే ఆమెకు కొన్ని కన్వీనియంట్ వ్యవహారాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయేవారు కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేశారు. అందువల్ల అది చెప్పుకోవచ్చు. రెండోది ఆయన నా లైఫ్లో గోలు, నా కళ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం అనేది కూడా చెప్పేవాడు. ఇవన్నీ కన్వీనియంట్గా ఆమె కనబడ్డాయి కాంగ్రెస్లో. అదే బీజేపీలోకి వెళ్ళలేదు. ఎందుకంటే సెక్యులర్ పార్టీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తనేమో సెక్యులరిజం గురించి మాట్లాడుతుంది. ఒక మైనార్టీ దానికి సంబంధించిన ఆమె, వాళ్ళ హస్బెండ్ కూడా క్రిస్టియను. సో ఈ కాంటెక్స్ట్లో ఆమెకి కాంగ్రెస్ కనబడింది. కాంగ్రెస్కి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పటికిప్పుడు రివైవ్ చేసే పరిస్థితి అక్కడ ఏం కనబడలేదు. ఎందుకంటే తెలంగాణని అడ్డగోలుగా ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్ని ఏమాత్రం పట్టించుకోలేదు అనేది ఒక తీవ్రమైన కోపం కాంగ్రెస్ మీద ఉంది. సో రెండవది జగన్ని జైల్లో పెట్టించడం వల్ల కాంగ్రెస్లో ఉన్న జగన్కి సపోర్టర్స్ అంతా కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్లో ఎవరు లీడర్స్ లేరు. కాంగ్రెస్ రివైవ్ అయ్యే పరిస్థితి అక్కడ కనబడలేదు. ఈమెను తీసుకెళ్తే ఈమె కొంత వైఎస్ఆర్ లెగసీని ముందు పెట్టి కొంతవరకైనా రివైవ్ చేయొచ్చు అన్న హోప్ వాళ్ళకి వచ్చింది. ఇలా ఒక పరస్పర ప్రయోజనాలతో ఈమె చేరింది. అయితే ఇప్పుడు ఏం చేయబోతుంది ఆమె అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆమె ఏం చెప్పిందంటే మీడియా ముందు నేను ఆంధ్రాలో ఇచ్చినా అండమాన్లో ఇచ్చినా కాంగ్రెస్ అధిష్టానికి ఏం చెప్తే చేస్తానని చెప్పింది. దాని తర్వాత ఆమె బయలుదేరే ముందు నిన్న హైదరాబాద్ బయలుదేరే ముందు ఇటు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ అండ్ మాణిక్యం ఠాగూర్ ఆంధ్ర ఇన్ఛార్జ్ వీళ్ళ ముగ్గురితో సమావేశం అయినట్టు చెప్తున్నారు. ఆ ముగ్గురితో ఈమె నువ్వేమనుకుంటున్నావు ఏమని ఈమెను అడిగినప్పుడు నేను ఖచ్చితంగా ఆంధ్రాలోనే పనిచేస్తాను, నాకు మా అన్నతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా రాజకీయ ఆకాంక్షలను అతను తొక్కేశాడు కాబట్టి నేను అక్కడే పనిచేసి నేను నిరూపించుకుంటాను అనేది ఆమె గట్టిగా చెప్పినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ హస్బెండ్ బ్రదర్ అనిల్ కూడా అక్కడ దళిత్ క్రిస్టియన్స్తో నాకు చాలా టచ్ ఉంది, అన్ని ఆర్గనైజేషన్తో నాకు పరిచయాలు ఉన్నాయి, నేను వాళ్ళందరినీ ఎలా వైసీపీలోకి తీసుకురావాలో ఒక బ్లూ ప్రింట్ కూడా రెడీ చేస్తున్నాను, అది ఫైనలైజ్ అవ్వగానే మీకు సబ్మిట్ చేస్తాను అని అతను కూడా చెప్పినట్టుగా తెలిసింది. అంటే ఇప్పుడు ఈమెకున్న బలాలు ఏంటంటే ఒకటి
ఈ దళిత క్రిస్టియన్స్ కావచ్చు, కొంతవరకు జగన్కి అసంతృప్తిగా ఉన్న రెడ్డి వర్గం కావచ్చు. ఎందుకంటే రెడ్డి వర్గం చాలా వరకు జగన్తో ఇప్పుడే కాదు, ఈ సీట్ల వ్యవహారం కాదు, ముందు నుంచి కూడా అసంతృప్తి ఉంది. ఎందుకంటే వాళ్ళల్లో చాలామంది కాంట్రాక్టర్స్, వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు జగన్. ఎందుకంటే డబ్బులంతా ఈ పథకాలకు పెడుతున్నాడు కాబట్టి వీళ్ళకి డెవలప్మెంట్కి డబ్బులు లేవు, అందువల్ల కాంట్రాక్టులకి వీళ్ళకందరికి డబ్బులు ఇవ్వలేదు. సో అందువల్ల రెడ్లే చాలా ఇబ్బందులు పడుతున్నారు, రెడ్లే వ్యతిరేకిస్తున్నారు. సో ఆ రెడ్డి సెక్షన్ తెలుగుదేశంలోకి వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ ఇంకా డిస్కంఫర్ట్ ఉంటుంది. అందువల్ల వాళ్ళకి ఇప్పుడు ఈమె కనిపిస్తుంది, ఈమె కూడా వైఎస్ఆర్ వారసురాలు ప్లస్ కాంగ్రెస్ కాబట్టి వాళ్ళకి కంఫర్టబుల్గా వాళ్ళందరినీ లాగొచ్చు. రెండోది, నేను మా నాన్న లెగసీని నేను కంటిన్యూ చేస్తున్నాను, మా నాన్న లెగసీ నాదే కూతురుగా అని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి కొన్ని సౌకర్యాలు ఆమెకున్నాయి. అట్లాగే ఆమెకి కొన్ని అననుకూలతలు కూడా ఉన్నాయి. అవేంటంటే మొన్నటి వరకు కాంగ్రెస్ని బండబూతులు తిట్టింది, ఆ వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కాంగ్రెస్కి వైఎస్ఆర్ అనే పేరు చెప్పే అర్హత కూడా లేదు అనేది కూడా ఆమె చెప్పింది. కాంగ్రెస్ ఒక దొంగని ఇక్కడ ప్రెసిడెంట్గా చేసింది అని రేవంత్ రెడ్డిని చెప్పింది. సో కాంగ్రెస్ మా నాన్నను ఎఫ్ఐఆర్లో దొంగగా చేర్చింది, మా అన్నను జైల్లో పెట్టింది అని కాంగ్రెస్ పార్టీని బండబూతులు తిట్టిన ఆమె ఇప్పుడు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏమని అడగాలి ఆమె? మా నాన్న కళ కాబట్టి అంటుందా? మరి మీ నాన్న కళ అయితే మీ నాన్నని దొంగగా ఎందుకు పెట్టారు కాంగ్రెస్ పార్టీలో అని జనం అడుగురా? ఆ వీడియోలు బయట ఆల్రెడీ స్టార్ట్ చేశారు వైసీపీ వాళ్ళు, ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి, స్టార్ట్ అయినాయి అవన్నీ. ఆమె గతంలో కాంగ్రెస్ని ఏమేమి తిట్టిందో అవన్నీ బయటకు వస్తున్నాయి, రేవంత్ రెడ్డిని తిట్టింది బయటకు వస్తున్నాయి, అట్లాగే సోనియాని వీళ్ళందరినీ కూడా ఆమె తిట్టింది, అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ రెండోది ఆమె ఏంటంటే ఒక డ్రామాటిక్గా చెప్తుంది కాబట్టి ఇప్పుడు అవన్నీ చూస్తే దీన్ని ఆపోజిట్ వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నాకు ఇమ్మెన్స్ ప్లెజరు, చాలా ఆనందంగా ఉందని పక్కన కాంగ్రెస్ని తిట్టిన రెండు కట్ చేసి పెడుతున్నారు బిఫోర్ ఆఫ్టర్లు. సో ఇవన్నీ ఆమెకి ఇబ్బంది రేపొద్దున. దాన్ని ఎలాగ ఆమె కన్విన్సింగ్గా చెప్పదు అంటే ఆమెదే కాదు, రాజకీయ నాయకులందరికీ కూడా ఇలాంటి యూటర్న్లు అందరికీ ఉన్నాయి. ఒకప్పుడు కేసీఆర్ ఇక్కడ చంద్రబాబుతో కలిసి పోటీకి దిగారు, చంద్రబాబు ఆల్ పార్టీలతో దిగారు, ఒక పార్టీతో దిగి ఇంకొక పార్టీని తిట్టారు. ఒకప్పుడు మోడీని ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టని అన్నాడు, అమిత్ షా మీద రాళ్ళు వేయించారు, తర్వాత మోడీ విజనరీ అంటున్నాడు. కాబట్టి ఒకప్పుడు సోనియా గాంధీని భయంకరంగా తిట్టిన చంద్రబాబు మళ్ళీ సోనియా గాంధీతో కలిశారు. అట్లా అందరూ కూడా ఇప్పుడు బీజేపీ అంతే, బీజేపీ తిట్టిన పార్టీలతో అంతా బీజేపీ కలిసింది. ఎవరికి ఇక్కడ నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్న ప్రతి వీడియోలో, ఇండియాలో ఏ రాజకీయ పార్టీకి కూడా కమ్యూనిస్టులతో సహా ఎవరికి కూడా ఐడియాలజీ అనేది ఏమి లేదు, చెప్పుకోవడానికే కానీ ప్రాక్టీస్లో ఏ పార్టీకి కూడా ఐడియాలజీ లేదు. అధికారమే వాళ్ళ ఐడియాలజీ. అధికారం వస్తుందంటే ఏ పార్టీ తను కలుస్తారు, ఏ పార్టీ తను విడిపోతారు, ఎవరినైనా తిడతారు, ఎవరినైనా పొగుడతారు, అవి ఏమీ లేవు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నేను అట్లా చెప్పలేదు అనడానికి లేదు, మీడియా వక్రీకరించింది అనడానికి లేదు, వీడియోలు వచ్చేస్తాయి. ఇంకా ఏఐ వచ్చేసరికి రాబోయే కాలంలో చెప్పంది కూడా చెప్పినట్టుగా వీడియోలు కూడా క్రియేట్ అయిపోబోతున్నాయి. ఒక భయంకరమైన గందరగోళం నెలకొనబోతుంది. ఇది ఒక రకంగా గందరగోళం రాజకీయ నాయకులకు మంచిదే, చెప్పిన దాన్ని కూడా అది ఏఐ అనేయచ్చు. నేను చెప్పలేదు, ఏఐలో ఎవరో మ్యానిపులేట్ చేశారని చెప్పేయచ్చు, అది కూడా ఒక సౌకర్యం. అంటే ఒక్కోసారి అడ్వర్సిటీని కూడా వాళ్ళకి తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలనేది రాజకీయ నాయకులు ప్రాక్టీస్ చేసినట్టు ఎవరు చేయరు, వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు దాన్ని. కాబట్టి ఈమెకు కూడా అది ఇనిషియల్గా ఉంటుంది తప్ప ఈమె ప్రాక్టీస్లోకి వెళ్ళినాక ఈ అడ్డంకులు తొలగిపోతాయని నేను అనుకుంటున్నాను. అయితే ఈమెకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే జగన్ని పట్ల తన వైఖరి ఎలా ఉండబోతుంది అంటే జగన్ని ఏమని విమర్శించబోతుంది, నాకు అన్యాయం చేశాడని జగన్ చెప్పబోతుందా, నాకు ఆస్తి ఇవ్వలేదని చెప్పబోతుందా, వివేకానంద రెడ్డి హత్య గురించి ఏం చెప్పబోతుంది? ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ పర్సనల్ ఇప్పుడు లేదు. అక్కడ రాజకీయాల్లోకి వచ్చేసినాక నేను రాజకీయాల్లోకి రావడానికి నాకు అన్యాయం జరిగింది కాబట్టి వచ్చానని చెప్తుంది. ఇక్కడ ఇప్పుడు ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పర్సనల్ అనేది లేదు. ఎందుకంటే జగన్ కూడా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు పర్సనల్లే కదా అతను. పైగా అతను ఏమన్నా ఒకేసారి ముగ్గురితో తిరుగుతున్నాడు లేదు కదా, లీగల్గా విడాకులు తీసుకుని వెళ్తున్నాడు. దాని ఎందుకు చెప్తున్నాడు అంటే ఇతనికి నిలకడ లేదు, ఇతను భార్యను మార్చినట్టే పార్టీలు మారుస్తాడు, ఇట్లాంటి వాడు ఏం చేస్తాడనేది దాన్ని కలుపుతారు. రేపొద్దున వీళ్ళు అదే చేస్తారు. ఆల్రెడీ జగన్ని స్టార్ట్ చేశారు, కుటుంబాలను చేలుస్తున్నారు,
అని స్టార్ట్ చేశారు. అంటే నా చెల్లెలు జగన్ చెప్పబోయేది ఏంటంటే, నిన్ననే ఒక విశ్లేషకుడు చెప్తున్నాడు, జగన్ రేపు పొద్దున ఏం చెప్పబోతున్నాడు అంటే, నా చెల్లిని నాకు కాకుండా చేశారు, నా సొంత చెల్లెలే ఇప్పుడు నాతో లేదు, నాకు ఎనిమిగా మారిపోయింది, అయినప్పటికీ మీరు కోట్లాది మంది నా చెల్లెలు ఉన్నారు, మీరే నా చెల్లెళ్ళు అని జనంలోకి దీన్ని కూడా అలా తీసుకెళ్తాడు. వీళ్ళేం తీసుకెళ్తారు, సొంత చెల్లికే అతను డబ్బులు ఖర్చు పెట్టలేదు, సొంత చెల్లికే మోసం చేసినాడు, సొంత తల్లినే దూరం పెట్టినాడు, సొంత బాబాయిని చంపుకున్నాడు, ఇలాంటోడు సీఎం కావాలన్నా అని వీళ్ళు తీసుకెళ్తారు. కాబట్టి ఇక్కడ వ్యక్తిగతం అనేది ఏమి ఉండదు. ఇంకా